గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే క్షయంగా ఉందని వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమీ తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదా మీరు? హరే కృష్ణ హరే రామానుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి? మాటలు ఏంటి? ఇది పద్ధతి కాదు కదా. దీన్ని మనం దాన్ని ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి దేశంలో. ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది. కానీ నీ పార్టీకి ఏజెండా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజలకి అర్థం అవ్వట్లేదు. అసలు ఈ ఆలోచన అర్థం అవ్వట్లేదు. అంచేత దీని అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏమంటారంటే, ఈ ఎలక్షన్లు అంతా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అంతా ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటామండి. ఇందిరాగాంధీ లాంటి మహా లీడర్ ఓడిపోలేదండి, ఓడిపోలేదు ప్రజాస్వామ్యంలో. ఎన్టీ రామారావు గారు లాంటి బ్రహ్మాండ లీడర్ని ఎప్పుడు చూసామని. అటువంటి నాయకుడు కూడా ఓడిపోలేదు ఎలక్షన్లో. ఓడిపోతే పిచ్చికిపోద్దా నీకు? పిచ్చి మాట మాట్లాడతావా? ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి, మనం అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి, నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, నేనే ఉండాలా, నేనే పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని మొత్తం తీసుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వాళ్ళు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తాను, ఆల్ పార్టీస్ వాళ్ళకి మనం చేస్తాను. గెలిచిన తర్వాత రాష్ట్రానికి ఏం చేయాలా, దేశానికి ఏం చేయాలో ఆలోచించాలి తప్పించి ఆడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు. పులివెందుల్లో ఎప్పుడన్నా నీ నామినేషన్ పడ్డాయా? అసలు నామినేషన్ వేయించారా మీరు? ఎవరైనా నామినేషన్ అయితే ఒప్పుకున్నారా? తరిమి కొట్టారు. ఈవేళ 11 నామినేషన్లు పడ్డాయి. అది ప్రజాస్వామ్యం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పులివెందుల్లో నామినేషన్ పడ్డాయండి? ఎవరైనా నామినేషన్ వేయించారా మీరు? ఇది నుంచి ఆప్ చేయలేదు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఫైల్స్ వచ్చి కూర్చుని వేస్తారు కదా ఎమ్మెల్యేలు. నేను ఫైల్స్ వచ్చి చూశాను, నేను అంతా కూర్చుని చూశాను. దాంట్లో ప్రతి ఫైల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే కూర్చుని వేస్తున్నారు పద్ధతి ప్రకారంగానే. మరి ఆ కుర్చీలు ఏమో వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారంగా ప్రతిరోజు 2 కుర్చీలు వాళ్ళకి నేను అలర్ట్ చేయాలా. 2 కుర్చీలు వాళ్ళు వేసిన కుర్చీల్లో 2 కుర్చీలు అవి ప్రింట్ అవుతున్నాయి, అసెంబ్లీకి వస్తున్నాయి. 10 కుర్చీల్లో 2 కుర్చీలు వాళ్ళకి వెళ్తాయి, 2 కుర్చీలు బీజేపీకి వెళ్తాయి, 2 కుర్చీలు జనసేనకి వెళ్తాయి, మిగతా కుర్చీలు టీడీపీకి వస్తాయి. దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే మీరు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలా. 2 కుర్చీలు బాగానే వేస్తున్నారు, కానీ 2 కుర్చీలు ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? దానివల్ల ఏమవుతుంది తెలుసండి, 2 కుర్చీలు మరుగున పడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. మరి వాళ్ళు వేసిన కుర్చీలు ఇంకోటి మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళే మాట్లాడాలి. మరి వాళ్ళు రావట్లేదు, రానప్పుడు 2 కుర్చీలు వేస్ట్ అయిపోతున్నాయి కదా. మరి మీరు అసెంబ్లీకి రాకుండా కుర్చీలు వేస్తున్నారు, అసెంబ్లీకి రావట్లేదు, 2 కుర్చీలు వేస్ట్ అయిపోతున్నాయి. ఆ 2 కుర్చీలు మీరు రానప్పుడు మీరు వస్తారా రారా అని నాకు క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు 17-18 అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు కుర్చీలు వేసేస్తున్నారు, అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, మీరు అసెంబ్లీకి రావట్లేదు.